టైం వచ్చేసి 10:40 అవుతుంది. రైట్ సైడ్లో శ్రీ కృష్ణ అని చెప్పేసి 5 kg. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. సో ఇప్పుడు మనం రెడీ అయిపోయినాం. సో ఏంటంటే ఈరోజు వీడియోస్ ఏం చేస్తానో తెలీదు. ఓకే, వ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్. టైం వచ్చేసి 8:45. మనమైతే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఈరోజు కూడా ఫతేనగర్ రూట్లో నుంచే వెళ్దాం, ఎందుకంటే ఆ రూట్ కొంచెం బెటర్ ఉంది. సో ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంది. సో మన వెహికల్ వచ్చేసి ఇక్కడ ఉంది. డైలీ అయితే మనం తుడుచుకోవాలి మన వెహికల్ని. మనం ఏ విధంగా అయితే స్నానం చేస్తామో వెహికల్ని కూడా శుభ్రపరచాలి. సో ఇప్పుడు ఫతేనగర్ రూట్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. మనం ఫతేనగర్ రూట్ నుంచి వెళ్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. మనమైతే టిఫిన్ చేయడానికి వచ్చినాం. దోశ అయితే ఆర్డర్ చేసినాం. దోశ వచ్చింది. దోశ అండ్ పల్లి చట్నీ, సాంబార్, అల్లం చట్నీ. సో 3 అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి టేస్ట్ బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ఆఫీస్కి దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు మనం కర్రీస్ కోసం అయితే బయటకు వెళ్తున్నాం. టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తే ఇక్కడ మనకి కర్రీస్ ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్ వీడియోస్ చేస్తుంటాను కదా. సో ఆ ఫ్రైడ్ రైస్ వీడియో చేసేది ఎక్కడంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా. సో ఈ షాప్ అన్నమాట. ఇది వచ్చేసి పంజాగుట్ట ఏరియా. అండ్ ఇంకొకటి మార్నింగ్ టిఫిన్ ఉంది కదా. టిఫిన్ ఎక్కడ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో శ్రీ కృష్ణ అని చెప్పేసి. సో ఇదన్నమాట శ్రీకృష్ణ. సో ఇక్కడ టిఫిన్ బాగుంటుంది. మనం వచ్చేసి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్లోకి వెళ్తే ఇది కర్రీ పాయింట్. సో ఇక్కడ అన్ని రకాల కర్రీస్ అయితే ఉంటాయి. బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఎవరైనా ఉంటే ఇక్కడ ట్రై చేయండి. ఈ ఏరియాలో ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఇక్కడ మీరు కూడా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో. క్యారెట్ కర్రీ, అక్కడ మా పప్పు, సాంబార్, అది ఎగ్ కర్రీ. మేమైతే ఒకటి ఎగ్ కర్రీ అండ్ క్యారెట్ అండ్ బెండకాయ, ఈ 3 అయితే చెప్పాము. 3 అయితే పార్సల్ తీసుకున్నాం. సో ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డలు తీసుకోవడానికి కష్టం. రేట్ ఎంత అంటే ఇక్కడ 100కి 5 kg. సో మనం వచ్చేసి 50 రూపీస్కి 2.5 kg తీసుకున్నాం. బాగుంది, ఉల్లిగడ్డ అయితే బాగుంది. మనం వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు సిద్దిపేట పౌల్ట్రీ బోయినపల్లిలో ఉంది. సో ఇక్కడైతే ఎగ్స్ తీసుకున్నాం మనం. రేట్ వచ్చేసి డజన్కి 84 ఇక్కడ. ఇందాక ఎగ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడైతే ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇదే మన కర్రీ, ఎగ్ కర్రీ అన్నమాట. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్. సో ఇవైతే బాయిల్ అయినాయి. అండ్ ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికి స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఇక ఆనియన్ కర్రీ అయితే మనం వండేసుకుందాం. ఆనియన్ విత్ బాయిల్డ్ ఎగ్. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. మనకి సరిపడా, మనకి ఎంత ఆయిల్ కావాలో అంత వేసేసుకొని, ఏమి కామన్ ఇక మీకు తెలిసిందే. తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని వంట అయితే వేసుకుందాం. సో మన ఎగ్ కర్రీ అయితే ఈ విధంగా కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి ఫ్రైలా కాకుండా వాటర్లో వేసుకున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఎగ్ ఇందులో వేసాను అన్నమాట, పగలగొట్టేసి. 2 బాయిల్డ్ ఎగ్స్ ప్లస్ ఒకటి మిక్స్ చేశాను అందులో. మన రైస్ అయితే కూడా ప్రిపేర్ అయిపోయింది. మనం ఇప్పుడు తినాలి. ఇది మన ఎగ్ కర్రీ. ప్లేట్లో అయితే సర్వ్ చేసుకొని తినేసిద్దాం. వేడి వేడిగా అవుతుంది రైస్ అండ్ కర్రీ. టైం వచ్చేసి 10:40 అవుతుంది. సో రైస్ అయింది, కర్రీ అయింది, తింటున్నాయిగా. లేట్ అయింది బాగా. లేట్గా తినద్దు అంటారు కానీ ఏం చేద్దాం, అవుతుంది.
ఎగ్ కర్రీ తింటున్నా, బాగుంది. సో ఇదే ఇవాళ మన వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్.